భగవంతుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టట్ల. మనం భగవంతుణ్ణి మనమే పనిగట్టుకుని మన వ్యక్తిగత వాంఛల కోసం, మన భౌతికమైన అవసరాల కోసం మనం భగవంతుడి కంటే ఎక్కువగా వీటిని ప్రేమించడం ద్వారా భగవంతుడిని మనమే దూరం చేసుకుంటున్నాం. అయితే అప్పుడు కూడా భగవంతుడు మనకి పరీక్ష పెట్టాలని, భగవంతుడు దూరం అయితే భగవంతుడి కంటే విలువైన సంపద ఏదీ లేదని తెలియచెప్పాలని పరమాత్ముడు కాస్త దూరంగా వెళతాడు. మన పరమాత్ముడు, మనం నమ్ముకున్న భగవంతుడు అలా గాలికి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడు సీతమ్మ తల్లికి తోడుగా ఒక గురువుని విడిచిపెట్టి, లక్ష్మణ స్వామిని మనం ఇక్కడ లక్ష్మణుడు అంటే రాముల వారి తమ్ముడుగాను, సీతమ్మ తల్లి మరిదిగానో కాకుండా ఒక గురువుగా చూసుకోవాలి. ఆ గురువుని మన కోసం తోడుగా విడిచిపెట్టి వెళ్తారు. కానీ మనం ఏం చేస్తాం? ఆ గురువుని కూడా నానా రకాలుగా అవమానిస్తాం, అనుమానిస్తాం, ఎన్నో మాటలంటాం. ఇంకా చెప్పాలి అంటే ఆ గురువుల్ని మన దగ్గర నుంచి మనమే దూరంగా తోలేస్తాం. ఆ సందర్భంలో కూడా గురువు అనేక రకాలుగా మనకి చెప్తాడు, ఏది మంచి ఏది చెడు అని చెప్పి గురువు ఎన్నో రకాలుగా చెప్తారు. కానీ మనం వింటామా? వినం. కానీ అలా భగవంతుడికి దూరం అయిపోయి, గురువుకి దూరం అయిపోయి, ఒంటరిగా ఏం చెయ్యాలో తెలియక, ఏం జరుగుతుందో అర్థం కాక అలా బేలగా చూస్తూ మిగిలిపోతాం. అలాంటి సందర్భంలోనే మారు వేషంలో ఎలా అయితే రావణాసురుడు యతి రూపంలో వచ్చాడో, ఇలాగే రక్తం తాగే తోడేళ్లైన ఈ మత మార్పిడి మాఫియా చక్కగా తెల్లబట్టలు వేసుకునో, లేకపోతే ఒక కుర్తా పైజమాలు వేసుకునో, పచ్చట్ల పుస్తకమో నల్లట్టల పుస్తకమో పట్టుకుని మన ఇళ్ల ముందు వాలిపోతుంది ఈ మత మార్పిడి మాఫియా. ఎందుకంటే ఇప్పుడు మనకి భగవంతుడు లేడు, మన పక్కన గురువు లేడు. ఎందుకంటే మనకి మార్గం తెలియదు, మార్గదర్శనము లేదు.